హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ వినోద్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎందుకు అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ యంగ్స్టర్ గురించి ఇక్కడ చైనాలో ఎందుకు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి ట్రోలింగ్ అంటే మీరు అంతా నెగిటివ్ అనుకుంటారేమో కాదు ఫ్రెండ్స్ ఇది అబ్సల్యూట్లీ పాజిటివ్గా థింక్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారేమో చైనా వాళ్ళు ఎందుకు అంటే ఫ్లయింగ్ కార్ అనేది మన ఇండియాలో ఒక అతను రవి అనేసి మ్యానుఫ్యాక్చర్ చేసినాడు చాలా మంది దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మన ఇండియన్స్ దాని గురించి ట్రోల్ చేస్తా ఉన్నారు ఏంటంటే స్పేర్స్ ఇంపోర్ట్ చేస్తున్నాడు, కాపీ చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు. హిందీలో ఒక మంచి సామెత ఉంది. అదేందో తెలుసా? నకల్ కర్నే కే లియే భీ అకల్ హోనా చాహియే అంట. అంటే కాపీ చేయడానికి గూడా తెలివి చాలా దారుణంగా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. దాని గురించి కూడా మనం డీటెయిల్‌గా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసినంత వరకు మీరైతే ఈ వీడియో గురించి చూసే ఉంటారు. మన రవి గురించి మాట్లాడుతున్నాం. ఫ్లయింగ్ కార్ చేసిన అతని గురించి విపరీతంగా మన ఇండియన్ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మీరు చూసే ఉంటారు. కామెంట్స్‌లో పెట్టినట్టే నాకు చాలా దారుణం, చాలా జాలనిపించింది. మస్తు మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేశారనుకో అబ్బా! చైనా నుంచి తెచ్చాడు, దాన్ని కాపీ చేశాడు, మార్క్ చేశాడంటే ఏమని అనుకోవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ చైనాలో కంపెనీస్ గాని, గవర్నమెంట్ గాని హ్యూజ్‌గా ఫండింగ్ చేస్తదన్నమాట యంగ్‌స్టర్‌కి. ఒక యంగ్‌స్టర్ వచ్చేసి పాస్ ఔట్ అయ్యి ఆయన ఏమంటాడంటే నేను ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ నేను చేద్దాం అనుకుంటున్నా. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ వాడికి దండేసి దండం పెట్టి శాలువా కప్పి కూర్చోబెట్టి నువ్వు చెయ్యి నేను ఎంకరేజ్ నేను చేస్తా అని చెప్పేసి చేస్తారన్నమాట. ఫండింగ్ చేసి మరీ చేస్తారు. వాడికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్నీ చేస్తారు. కానీ మన ఇండియాలో అట్లా కాదు కదబ్బా! మన ఇండియాలో ఏమైపోయిందంటే అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు అతనికి ఆల్‌మోస్ట్ దాన్ని ఒక ఎగిరించడమే ఫ్లయింగ్ కార్‌ని ఎగిరించడమే ఒక పెద్ద గొప్ప విషయం అది. చైనా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న దాని గురించే. కామెంట్స్‌లో పెడుతున్న చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అరే చైనా ఇండియాలో ఉండి వాడికి ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ ఎటువంటి సపోర్ట్ లేకుండా వాడు సొంత డబ్బులు పెట్టి వాడు క్రియేట్ చేసి వాడు తయారు చేసి వాడు ఎగిరిస్తే కూడా గవర్నమెంట్ నాట్ ఈవెన్ సింగిల్ అప్రిసియేషన్ కూడా ఇవ్వలేదు. అంత దారుణమైన పరిస్థితి మన ఇండియా యువతకు ఉందంటే ఆఫ్ కోర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైతదబ్బా! వాడిని చూస్తారు. ఎవడో ఒకడు వేరే కంట్రీ వాడు చూస్తారు వాడిని చూసి అరే! వీడికి ఆల్మోస్ట్ నాలెడ్జ్ హై లెవెల్‌లో ఉంది కాబట్టి డెఫినెట్‌లీ వీడిని మనం లాగేసుకుందాం అంటే బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచే ఇంట్రొడ్యూస్ అయితదన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో రిసోర్సెస్ ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఎంకరేజ్‌మెంట్ లేకపోవడం వల్ల యంగ్‌స్టర్స్ అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోరు? అదే కదా మన పరిస్థితి. అన్‌ఫార్చునేట్‌లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆ కామెంట్స్‌లో చూస్తే మరీ దారుణం అనిపించింది నాకు. అరే! స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. నేను చెప్పిన ఆల్రెడీ. తెచ్చుకున్నాడు. ఆ టెక్నాలజీ కాపీ చేసినాడు. ఇది చేసినాడు. అరే! స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకోకపోతే ఏం చేస్తాడబ్బా? మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయితా? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితాయా మన స్పేర్ పార్ట్స్? ఆ సర్క్యూట్స్ గాని, ఆ సెన్సార్స్ గాని, ఆ ఫ్లయింగ్ మోటార్స్ గాని, ఆ బ్లేడ్స్ గాని అవన్నీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు కదా! అయినా గాని ఆయన తెప్పించుకొని దాన్ని మంచి డిజైన్ చేసి ఒక గాలిలో ఎగిరేయడం అంటే ఒక పెద్ద గ్రేట్ అచీవ్‌మెంట్ అది యాక్చువల్లీ. చైనా వాళ్ళందరూ అదే కదా చూస్తుంది ఇప్పుడు. అరే! వీడు ఎట్లా చేశాడబ్బా! అని చెప్పేసి వీళ్ళే సర్ప్రైజ్ అయితున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో కోట్ల ఫండింగ్ ఉండి, ఒక ఆర్&డి రీసెర్చ్ డెవలప్‌మెంట్ వింగ్స్ ఉండి, పెద్ద పెద్దయి సైంటిస్ట్ వాళ్ళ వెనకాల బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది యువతకి. వాళ్ళు "అరే! ఇట్లా చెయ్యి" అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా! కానీ ఈయనకి ఎవరు చెప్పలేదు కదా! సింగిల్ మ్యాన్ కదా! ఇండివిడ్యువల్‌గా చేసాడు కదా! చేసిన తర్వాతలో కూడా ఇంత ఎంకరేజ్‌మెంట్ లేకుంటే ఎట్లబ్బా? మన యువత మనం సపోర్ట్ చేసుకోవాలి కదా! మన యంగ్‌స్టర్స్ మనం సపోర్ట్ చేసుకోవాలి కదా! ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి రీసెంట్‌గా అంటే యాక్చువల్లీ కొన్ని ఏళ్ల కింద జరిగినట్టుంది. ఒక యంగ్‌స్టర్ హెలికాప్టర్ తయారు చేసినాడు. అన్‌ఫార్చునేట్‌లీ దాంట్లో చనిపోయినాడాయన. మీకు తెలిసే ఉంటది. ఆ బ్లేడ్ స్ప్లిట్ అవ్వడం వల్ల చనిపోయినాడు. అట్లాంటప్పుడు మనము ఆయనను ఒక రకంగా డిగ్రేడ్ చేసి మాట్లాడినారు చాలా మంది. అప్పుడు కూడా నేను కామెంట్స్ చూసాను. ఎందుకంటే అరే ఏంట్రా వీడి కర్మ ఎందుకిట్లా మనం ఎప్పుడు స్టాగ్నేట్ అయిపోతామో ఎప్పుడన్నా రన్నింగ్ వాటర్ అనేది ఫ్రెష్‌గా ఉంటది. స్టాగ్నేట్ అయిన వాటర్ ఎప్పుడైనా మురుగుంటలా తయారైతదనమాట. స్టాగ్నేట్ అవ్వద్దు. మనం ఎప్పుడు వి షుడ్ ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. మన యంగ్‌స్టర్స్‌కి నేను ఇచ్చే మెసేజ్ అదే. ఇంప్రూవ్ ఎవరు చేసుకోవాలి. మనం అప్‌గ్రేడ్ చేసుకుంటుండాలి. ఇంప్రూవ్ చేసుకుండాలి. కాపీ అని మాట్లాడతారు. కాపీ కాదురా బాబు. కాపీ అనే వర్డ్ అది పాస్ట్. ఎప్పుడో రాజుల కాలంలో, బ్రిటిష్ కాలంలో ఉన్న కాపీ అనే మాట యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి 2026కి వచ్చినా కూడా మనం కాపీ అని మాట్లాడుకునే మైండ్ సెట్‌తో ఉన్నామనుకో మనం ఏం చేయలేము. రివర్స్ ఇంజినీరింగ్. వీళ్ళు చేసే ప్రతి పని అదే రివర్స్ ఇంజినీరింగ్. ఏదైనా దేశం వీళ్ళకి ఏమైనా కొత్త ఎక్విప్‌మెంట్ అంటే మీన్స్ కొత్త మిషనరీ గాని, కొత్త వెపనరీ గాని ఏమైనా అమ్ముదాం అనుకుంటే చైనా వాళ్ళకి అమ్ముతారా? చైనా వాళ్ళు కొనరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. కొనకపోయినా గాని, వాళ్ళకి అమ్మకపోయినా గాని, వీళ్ళు ఏదో విధంగా తస్కరించి అంటే మీన్స్ గ్రాబ్ చేసి మరి వీళ్ళు సొంతంగా వాళ్ళు స్పేర్ పార్ట్స్ అన్ని విడదీసి ఎక్కడెక్కడ అరేంజ్ చేసి దాన్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేశారు ఏ సంగతి చూసి దాన్ని మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ దాని పేటెంట్ రైట్స్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు తక్కువ రేట్‌కి మాస్ ప్రొడక్షన్ చేసి తక్కువ రేట్‌కి అమ్ముతారు. వాళ్ళు డెవలప్ అయింది ఇట్లనే కదా! మనకు కూడా అదే కాన్సెప్ట్‌తో ఉండాలి కదా! అట్లా కాదు ఎథిక్స్, మోరల్స్ అరే ఇవన్నీ బుల్‌షిట్ మాటలబ్బా! ఎథిక్స్, మోరల్స్ అవన్నీ బుల్‌షిట్ మాటలు. బిజినెస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేసి ఎందుకంటారంటే ఇదే కాన్సెప్ట్. బిజినెస్‌లో ఎటువంటి పని చేసినా తప్పు లేదు.
మన డెవలప్‌మెంట్ గురించి, మన దేశం డెవలప్‌మెంట్ గురించి మనము రివర్స్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్ అనేది, కాపీ అనే కాన్సెప్ట్ అనేది మనం అడాప్ట్ చేసుకోకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఆర్&డీలో ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యరు. ఆర్&డీలో రీసెర్చింగ్ ఫండింగ్ ఇవ్వరు. మన యంగ్‌స్టర్స్ అందరూ ఎక్కడికి పోవాలా మరి? వేరే దేశాలకే పోతారింకా. మంచి మంచి టాలెంట్ ఉన్నోళ్ళంతా వేరే దేశానికి వెళ్ళిపోతారు. మనోళ్ళకి ఎట్లాంటోళ్ళు కావాలంటే మీరు కొన్ని ఏళ్ల కింద, అంటే నాకు ఇప్పుడు కొత్త తెలిసినంత వరకు కొత్త జెన్‌జీ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ పాత ఇయర్‌లో పె పెట్రోలియం మొక్క నుంచి నేను పెట్రోల్ తీస్తా అని చెప్పేసి ఒక మొక్క చూపించాడు. ఒక చీట్ చేసినాడు తమిళనాడులో. తమిళనాడులో సమ్ చెన్నై బ్యాచ్. చీట్ చేసినప్పుడు వాళ్ళ కంట్రీ వాళ్ళ స్టేట్ వాళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసి ₹3,00,00,000 రివార్డ్ ఇచ్చినారు. వాడు చూస్తే 20 ఇయర్స్ కేస్ నడిచిన తర్వాత వాళ్ళకి తెలిసిందంటే వాడు పెద్ద ఫేక్ గాడు అని. అట్లాంటోడికి మనం ఫండింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు, ఇట్లా జెన్యూన్‌గా రీసెర్చ్‌లు చేసి, దాన్ని ఆర్&డి చేసి, వాడు సొంత డబ్బులు కష్టపడి సంపాదించిన సొంత డబ్బులన్నీ ఖర్చు పెట్టి, లేకుంటే వాళ్ళ అమ్మాయి సంపాదించిన పైసలన్నీ ఖర్చు పెట్టి, వాడు తయారు చేసినప్పుడు, మన గవర్నమెంట్ అట్‌లీస్ట్ కొంచెమన్నా ఎంపథీ చూపించాలి కదా! కొంచెమన్నా సపోర్ట్ చేయాలి కదా! అట్‌లీస్ట్ ఆ లోకల్ ఎమ్మెల్యే ఎళ్ళేసి అరే వాడిని రికగ్నైజ్ చేసి వాడిని సపోర్ట్ చేస్తే ఎంత మంచిగుంటది. ఈవెన్ మన దేశాలు మొత్తం అందరికి యంగ్‌స్టర్స్ అందరికి మోటివేషన్ వస్తది కదా! అరే! ఇట్లా చేస్తే మనకి ఎంకరేజ్‌మెంట్ వస్తది. పాజిటివ్‌నెస్ అనేది బిల్డప్ అయితది. అంతేగాని వాడినే డిగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడుతూ, వాడినే తిట్టుకుంటూ, "అరే! నీకెందుకురా అంత కాపీ చేస్తున్నావు నువ్వు. వాళ్ళ టెక్నాలజీ తీసుకొని" అరే! వాళ్ళ టెక్నాలజీ, వీళ్ళ టెక్నాలజీ అని కాదబ్బా! మనము ఆర్&డీలు చేసుకుంటూ కూర్చుంటే ఇంక ఇట్స్ ఆల్‌మోస్ట్ పాస్ట్ అది. రీసెర్చ్ డెవలప్‌మెంట్ అనేది ఎప్పుడో ఎళ్ళిపోయిందది. మనం ఇప్పుడేందంటే కొత్తగా అడాప్ట్ చేసుకుంటూ పోతున్నాం అలా. వాళ్ళు రీసెర్చ్ చేసినారా? ఎట్లా చేసినారు? వాళ్ళు ఎట్లా డిజైన్ చేసినారా? అని చేసి మనము మన సొంత తెలివి ఉపయోగించి తయారు చేసుకొని మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకొని స్టార్ట్ చేయడం. అట్లా చేస్తేనే కదా డెవలప్ అయ్యేది. మారల్స్, ఎథిక్స్ అనుకుంటూ కూర్చుంటే మనం ఇంకా పాతకాలం రాజుల కాలంలో మన దగ్గర దౌర్భాగ్యమైన విషయం ఒకటబ్బా! మనం ఎప్పుడైనా పాస్ట్‌నే బతికేస్తాం అన్నమాట. పాస్ట్, పాస్ట్. అరే! మా రాజులు అట్లా చేసినారు. మా కింగ్స్ ఇట్లా చేసినారు. మా ఫ్రీడమ్ ఫైటర్స్ అట్లా చేసినారు. అరే! ఇప్పుడు గురించి మాట్లాడబ్బా! వి ఆర్ లివింగ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి ఆలోచించు. ప్రెజెంట్ గురించి ఆలోచించు పోనీ. ఫ్యూచర్ డెవలప్‌మెంట్ గురించి ఆలోచిస్తే మంచిది గదా! ప్రెజెంట్ గురించి ఆలోచిస్తే మంచిది గదా! ఇప్పుడేమొస్తుంది మనకి అని ఆలోచించాలి గానీ, అప్పుడు అలా చేశారు మా మా తాతలు నేతులు నాకిరు మా చేతిలో వాసన చూడండి అన్నట్టే ఉంటది మన పరిస్థితి. అన్‌ఫార్చునేట్‌గా చెప్పాలంటే. చాలా మందికి హర్ట్ అవ్వచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఇది. గ్రౌండ్ ట్రూత్ ఇది. కదా! సపోర్ట్ చేయాలి గదా! మన యంగ్‌స్టర్స్ మనం సపోర్ట్ చేయకపోతే ఇంకోడు చేస్తాడు చెప్పు. మన గవర్నమెంట్‌కి అట్‌లీస్ట్ మోరల్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి గదా! మనము ఫ్రీబీస్‌లో ఇంతింత ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఫ్రీబీస్‌లో జనాలని పవర్టీ లైన్ నుంచి లేపుతా అని చెప్పి పవర్టీలోకి దొబ్బుతున్నారు మన గవర్నమెంట్ పొలిటీషియన్స్. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ జెయ్యరు. ఇట్లాంటి యువతకి ఎంకరేజ్ జెయ్యరు. అన్‌ఫార్చునేట్ థింగ్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. వాడు కూడా ఏం చేస్తాడు? చూస్తాడు. ఎవడో ఒకడు పట్టేస్తాడు. ఏదో దేశం వాడు చూస్తాడు. వీడికి ఉన్న టాలెంట్‌కి చూసి వాడిని మంచిగా లిఫ్ట్ చేసుకొని ఎళ్ళిపోతాడన్నమాట. అంటే వచ్చారా బాబు! నీకు దండేసి దండం పెడతాము. నీకు శాలా కప్పుతాము. నువ్వు వచ్చి ఇక్కడ మాది రీసెర్చ్ డెవలప్‌మెంట్‌లో ఉండు. ఇట్లా నీ ఇన్‌పుట్స్ అన్ని ఇస్తుండు. మనం చేద్దాం, మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అని చెప్పేసి వాడు ఫండింగ్ చేసి, సపోర్ట్ చేసి మరి పెట్టుకుంటారన్నమాట. అంటే అట్లాంటోళ్ళకి అందరిని ఏమో రెడ్ కార్పెట్ ఏసి వెల్కమ్ చేస్తారు. మనమేమో అన్‌ఫార్చునేట్‌లీ తిట్టుకోవడము, కమెంట్ చేయడము, నెగెటివ్ మాట్లాడడము తప్ప మనము ఏం చేయలేకపోతాం అన్నమాట. సో, హోప్‌ఫుల్లీ అయితే మీకైతే అర్థమైందనుకుంటా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం మాట్లాడదాం అనుకుంటా. ఇక్కడ వాళ్ళకి, మన వాళ్ళకి డిఫరెన్స్ ఏందంటే, మన వాళ్ళైతే ఫండింగ్ చెయ్యరు ఎటువంటి ఆర్&డీస్‌కి. ఇక్కడ వాళ్ళైతే బిభత్సంగా దండేసి దండం పెట్టి, శాలాలు కప్పి, కూసబెట్టి, నీకు ఫండింగ్ ఇస్తాము, నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. నీ బ్రెయిన్ యూజ్ చెయ్యి, మేము ఫండింగ్ డబ్బులు నేను నీకిస్తాను. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మనకు డెవలప్‌మెంట్ కావాలి అనేసి పాయింట్ ఆఫ్ వ్యూతోని ఫోకస్‌తోని పని చేస్తూ పోతుంటారు కాబట్టి వీళ్ళు ఈ లెవెల్‌కి రీచ్ అయినారు. అంతే. అంతేగాని కాపీ అనే మైండ్ సెట్‌తో మనం బయటపడితేనే మన దేశం ఎప్పుడైనా బాగుపడడానికి ట్రై చేస్తదనమాట. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అంటే రివర్స్ ఇంజినీరింగ్ అనే మనము మైండ్ సెట్‌లో కూర్చోబెట్టుకోవాలి. కాపీ అనేది వర్డ్ అనేది డిలీట్ చేసేయాలి మన డిక్షనరీలో నుంచి. అది లేదింక. అది పాస్ట్. పాస్ట్ ఈస్ పాస్ట్. ఓకే అండి. ఈ వీడియో ఇంతవరకే. మీకు గనుక నా ఎక్స్‌ప్లనేషన్ కొంచెమన్నా నచ్చినట్టయితే అట్‌లీస్ట్ ఒక లైక్ కొట్టి మన ఇండియాని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. మన యంగ్‌స్టర్స్ ఇంకా డెవలప్ అవ్వాలి. ఇట్లాంటివన్నీ రీసెర్చ్‌లు ఇంకా చేయాలి. చేస్తేనే మన దేశం బాగుపడతదని చెప్పి నేనైతే కోరుకుంటా. మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఓకే. బై బై. హావ్ ఎ నైస్ డే. జై హింద్.